ఎన్నో రోజుల తర్వాత ఈ రోజు మేము సూపర్ మార్కెట్ కి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాము. కానీ ఈ రోజు వచ్చేసి చాలా వర్షం పడుతుంది. అది సర్లే కానీ మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారా ఈ ఆంటీ? ఆ, ఈ బైకు వామ్మో, ఇందులో కూరగాయలు ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఎవరి బైక్ అబ్బా ఇదే? వారి దేవుడా, ఇది వచ్చేసి తాతల కాలం బండి లాగా ఉందే. ఆ, ఈ బండి పేరు నాకు తెలుసు. చి, బండి పేరు తెలియదు కానీ బండి పాట తెలుసు. మన ఊరి బండి మన పనికొచ్చానండి, 100 కోట్ల మంది దీన్నే వాడతారండి, నేనేమో వామ్మో ఊకే ముడ్డి బల కొట్టుకుంటానే. సర్లే కానీ అసలు ఈరోజు మేము సూపర్ మార్కెట్కి పోతామా పోమా అసలు? ఎందుకంటే ఇంత ఘోరంగా వర్షం పడుతుంది. కానీ ఇంతకీ బ్లాక్ మమ్మీ ఎక్కడున్నాడు? బ్లాక్ మామయ్య, ఏ సూపర్ స్టార్ షించాను ఇంటికైతే వచ్చేసాడు. కానీ వామ్మో, ఆఫీసా? ఈ ఆఫీస్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? హలో, ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఇది ఆఫీస్ కాదురా. బ్లాక్ మమ్మీ ఎట్లుంటుంది పోతున్నాడే. ఒక నిమిషం, నేను చూసిందంతా నిజమేనా? లోపల బ్లాక్ మమ్మీ అట్లుంటుంది పోతున్నాడా? మరి బయట ఆఫీస్ అని ఎందుకు పెట్టాడబ్బా? ఎందుకైనా మంచిది ఇంకొకసారి లోపలికి వెళ్ళి టెస్ట్ చేద్దామా? ఆఫీసు డోర్ అయితే తెరిచాను. అమ్మా, బ్లాక్ మామయ్య నిజంగానే ట్రుంట్రుని పోతున్నాడు. కానీ ఇక్కడ ఎందుకు పెట్టాడబ్బా ఆఫీసు? చిచి, బాత్రూము. మళ్ళీ దానికి పేరు ఆఫీస్ అని పెట్టాడు. సర్లే, ఇక్కడ వెయిట్ చేస్తాను, అక్కడ గబ్బొస్తుంది వాసన. అబ్బా, చూసేసాడు పొట్టోడు. ఏదైతే చూడకూడదు అనుకున్నానో అదే చూసేశాడు. ఇప్పుడు రోజంతా నా పరువు తీస్తూనే ఉంటాడు. ఎక్కడ పోయాడు రాయుడు? వర్షం పడుతుందా? లోపలికి సౌండ్ కూడా రావట్లేదే. సర్లే కానీ పొట్టోడు ఇక్కడే ఉంటాడు కదా? అవును, ఇక్కడే ఉన్నాడు. రే పొట్టోడా, నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావు నువ్వు? బయట ట్రుంట్రున్ బాత్రూమ్ అని చెప్తా నేను లోపలికి వచ్చావానే కాదు, నువ్వు ఆఫీస్ అని ఎందుకు రాసావు? రే పొట్టోడా, ప్లీజ్ రా, ఈ విషయం నువ్వు కూడా మర్చిపో, అందరు కూడా మర్చిపోతారు. సర్లే కానీ ఈరోజు మన లాస్ ఏంజల్స్లో చాలా వర్షం అయితే పడుతుంది కదా, వేడి వేడిగా మ్యాగీ చేసుకొని తిందామా? ఏంటి మ్యాగీయా? పిచ్చిలేసిందా బ్లాక్ మమ్మీ? ఈ రోజు మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి కదా. ఏంట్రా పొట్టోడా, సూపర్ మార్కెట్ కా? ఇంత భారీ వర్షాలలో సూపర్ మార్కెట్ కి వెళ్ళామనుకో అయిపోతాం రా మనము. నేనైతే అస్సలే రాను. రాకపోతే లెస్టర్ అంకుల్ ముడ్డిపల కొడతాడు. లెస్టర్ అంకుల్ నీకు ఆల్రెడీ ఫోన్ చేస్తానని చెప్పాడు, అది వచ్చేసాడా? హలో ఫ్రాంక్లిన్, ఈరోజు నువ్వు షించాన్ ఎట్టి పరిస్థితిలో మీరైతే సూపర్ మార్కెట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి సూపర్ మార్కెట్లో చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. మీరు సూపర్ మార్కెట్ తీస్తే మీకు చాలా ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. ఏంటి ప్రాఫిట్సా? ఇన్ని రోజుల వరకు సూపర్ మార్కెట్లో ప్రతిరోజు మాకైతే లాస్ అయింది. ఈ రోజైతే పోతాంలే లెస్టర్, 100% పక్కా పోతాము. కానీ వర్షం పడుతుందే, తడుచుకుంటూ వెళ్ళాలా? ఈ రోజు మీరు సూపర్ మార్కెట్ ఓపెన్ చేయకపోతే నేను మైకేల్ కి ఇచ్చేస్తాను నీ జాబ్. పెట్టేశాడు రా ఫిట్టింగ్. లెస్టర్ వచ్చేసి ఫిట్టింగ్ పెట్టేశాడు. ఇప్పుడు ఈ డొక్కు బండి మీదనే మనం అయితే ఈ సిటీ దాటి వెళ్ళాలి. అది డొక్కు బండి కాదు బ్లాక్ మమ్మీయా, అది తాతల కాలం బండి. సూపర్ ఉంటుంది, నీకేమి తెలుసు? రే పొట్టోడా, ఈ బండి ఓన్లీ తాతలు మాత్రమే నడుపుతారా? అంటే తాతలనే కాదు, విలేజ్ లో అందరూ ఇదే నడుపుతారు దాదాపు. అవును బ్లాక్ మమ్మయ్య, నీకు తెలియనే తెలీదు. ఫ్రెండ్స్, మీ తాతలకి ఇలాంటి బండి ఉందా? లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా ఉందా? అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎవరికిందో. సరే కానీ అరే పొట్టోడా, లెస్టర్ అయితే ఏదో చెప్పాడు సూపర్ మార్కెట్ లో ఈ రోజు చాలా ఆఫర్స్ నడుస్తున్నాయని చెప్పేసి. ఆఫర్స్ పెడితే మనకే కదరా లాస్. పిచ్చి బ్లాక్ మమ్మయ్య, ఆఫర్స్ అంటే నీకు తెలియదు బ్లాక్ మమ్మయ్య, నీకు చెప్తా నాకు. ఆఫర్స్ అంటే మనం కూడా ఆఫర్స్ లో వాళ్ళకి అమ్మాలి, మనం కూడా ఆఫర్స్ లోనే కొనాలి. వామ్మా, ఏంటి బ్లాక్ మమ్మయ్య ముందు టైర్ లేపావు? సరేరా పొట్టోడా, ఈ రోజు వచ్చేసి మనం సూపర్ మార్కెట్ కి చాలా ఫాస్ట్ గానైతే వెళ్ళాలి. ఎందుకంటే వర్షం పడుతుంది కదా. ఒకవేళ మనం టైంకి అక్కడ ఉండలేకపోయామనుకో అసలే పోయేది తాతల కాలం బండి మీద. కొంచెం మెల్లగా పోనివ్వు బ్లాక్ మామయ్య, ఇది తాతల కాలం బండి అయినా చాలా స్పీడ్ గా పోతుంది. వారి దేవుడా, ఇక్కడ నుంచి జంప్ చేస్తావయ్యా అంటే వామ్మో అయిపోయాము. ముందు నుంచి కార్లు వామ్మో 2 స్కిడ్ అయ్యాయి. రే పొట్టోడా, నువ్వు వచ్చేసి ఏం భయపడకు. మనం ఇదే స్పీడ్ మెయింటైన్ చేసామనుకో సూపర్ మార్కెట్ కి చాలా ఫాస్ట్ గానైతే ఓపెన్ చేయొచ్చు. అసలు మనము సూపర్ మార్కెట్ కి పోతామా బ్లాక్ మమ్మీయా? ఇలా పోతే దారిలో ఎక్కడో అక్కడ మనమైతే స్వర్గానికి అయితే వెళ్ళిపోతాము. అంటే నేను వచ్చేసి స్వర్గానికి పోతాను, నువ్వు వచ్చేసి నరకానికి. అమ్మా, ఇందులో బూస్ట్ కూడా ఉందా? ఈ బండిలో బూస్ట్ ఉన్న విషయం నాకు కూడా ఇప్పుడే తెలిసిందిరా. అందుకే చాలా ఫాస్ట్ గానైతే వెళ్ళిపోదాం పదా. నువ్వు వచ్చేసి చాలా గట్టిగా పట్టుకో,
నేను ఎలాగోనో బైకులో చాలా పర్ఫెక్ట్గా నడుపుతాను, నీకు తెలుసు కదా. పర్ఫెక్ట్ అనే పదం నీ నోటి నుంచి వచ్చిందంటే పక్కా కింద పడేస్తావు బ్లాక్ మామయ్య. కొంచెం మెల్లకపోనివ్వా, నాకెందుకో తేడా అనుకున్నానే. నా ముడ్డి నీ ముడ్డి ఇద్దరి పలిగాయి. రే పొట్టోడా, ఇదంతా వీడి తప్పే. వీడే రాంగ్ రూట్లో వచ్చి మనల్ని గుద్దాడురా. యా అంటే వాడు రాంగ్ రూట్ రాయదు బ్లాక్ మమ్మయ్య, మనమే రాంగ్ రూట్ లో వచ్చాము. అమ్మా బ్లాక్ మమ్మయ్య గుద్ది పడిస్తున్నారు, కాపాడు కాపాడు. రే పొట్టోడా, నా పర్వంతా తీస్తున్నావేంట్రా? నీ వల్లనే కింద పడ్డాము, నీ వల్లనే మొత్తం పర్వంతా పోతుంది ఇక్కడ. యా అంటే నేనేం చేశాను బ్లాక్ మమ్మయ్య? మొత్తం చేసిందంతా నువ్వు చేసి నా మీద నెట్టి పడిస్తున్నావేంటి? అమ్మా బ్లాక్ మమ్మయ్య మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ వేశాడు. వారి దేవుడా, ముసలి తాత బండిని మొత్తం రాకెట్ చేసి పడేశాడే, మళ్ళీ ముడ్డి పలగొట్టాడే బామ్మ. అబ్బా, ఈ పొట్టోడితో వచ్చిన ప్రతిసారి ఇదే గోల, బండి పడేస్తాడు ఊకే. నేనేం చేయలేదు, చూశారు కదా ఫ్రెండ్స్. సర్లే కానీ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోకి లైక్ చేసుకోండి. ఫైనల్ గానైతే సూపర్ మార్కెట్ కి అయితే వచ్చేసాము. బ్లాక్ మమ్మయ్య, ఈ రోజు మనము సూపర్ మార్కెట్ కి కొత్త పేరు పెట్టాలి. ఫ్రెండ్స్, మీరు మన సూపర్ మార్కెట్ కి ఎలాంటి పేరు పెట్టాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఏ కామెంట్ పెడితే ఆ కామెంట్ అయితే మేము పిక్ చేస్తాము. రే పొట్టోడా, మర్చిపోయావారా? ఈ సూపర్ మార్కెట్కి పేరు చేంజ్ చేయాలంటే $250 ఎంతో కట్టాలిరా. యా అంటే పేరు చేంజ్ చేయడానికి కూడా ఫ్రీ కాదా? వామ్మో, అదెక్కడుంది బ్లాక్ మమ్మయ్య? అదిగో స్టోర్ నేమ్ చేంజ్ చేయడానికి $250. వామ్మో. ఏంటోరా పొట్టోడా, ఈ సూపర్ మార్కెట్ బిజినెస్ పెట్టినప్పటి నుంచి ప్రతిసారి లాస్లోనే ఉన్నాము. అండ్ మన సూపర్ మార్కెట్లో సామాన్లు కూడా అన్నీ అయిపోతున్నాయి. ఫ్రిడ్జ్ అయితే ఖాళీగానే ఉంది. అండ్ ఒక్క నిమిషం ఆగరా, లైట్లు అయితే ఆన్ చేద్దాము. అమ్మయ్యా. బ్లాక్ మమ్మయ్య, మనము డిస్కౌంట్లు పెట్టకూడదు, మనము రేట్లు అన్నీ పెంచి పడేద్దాము. ఈ బ్రెడ్ ప్యాకెట్ వచ్చేసి $4 కదా, దీన్ని మనము $6 చేద్దాం బ్లాక్ మమ్మయ్య. మనకి ఈరోజు ప్రాఫిట్స్ చాలా రావాలి. రే పొట్టోడా, $4ని $6 చేసావు, కానీ కొంటారంటావా? ఎందుకు కొనరు బ్లాక్ మమ్మయ్య? అన్ని $6 చేసి పడేసాయి. అందరూ కొంటారో లేకపోతే లేదు, మనకి ప్రాఫిటే రావట్లేదు బ్లాక్ మమ్మయ్య. ఇది $7 కదా, మనము $7ని 8 చేద్దాం బ్లాక్ మమ్మయ్య. ఒక్క నిమిషం ఆగరా, కస్టమర్ అయితే వచ్చారు అండ్ 2 చాయ్ పత్తా డబ్బాలు అయితే తీసుకున్నారు. క్యాష్ ఇచ్చింది. ఓరి దేవుడా, ఈ మేడంకి ఎంత క్యాష్ ఇవ్వాలరా? $86. ఏంటో ఏమో ఆంటీ, ఇంకొకసారి వచ్చినప్పుడు అరే పోతూనే ఉందే. సర్లే, ఈ అంకుల్ కూడా చాయ్ పత్తాన్ని తీసుకున్నాడు. ఈ అంకుల్కి అది సేమ్ కరెక్ట్గా చేంజ్ ఇచ్చాడు. ఏదో అంటున్నాడే, వాటర్ బాటిల్ ఏంటి? వాటర్ బాటిల్ ఏంటి? వాటర్ బాటిల్ ఏదో అన్నాడు. రేట్ ఎక్కువ ఉంది అన్నాడా? మేము తక్కువ చెయ్యము, ఇంకా పెంచు బ్లాక్ మమ్మీ వాటర్ బాటిల్ రేట్లు. రే పొట్టుడా, మనము ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క వాటర్ బాటిల్ కూడా సోల్డ్ కాలేదు. ఏం పర్వాలేదులే. ఈ అంకుల్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు $14. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సరే కానీ బ్లాక్ మమ్మీ, వారి దేవుడు బ్లాక్ మమ్మీ, వీటి ప్రైజులు చేంజ్ చేయడమే మర్చిపోయాము. $7 పెట్టాము, చాలా ఎక్కువనే పెట్టాము. అయినా తీసి పడేసాయి, 8 పెట్టేసాయి. ఏంటోరా పొట్టుడా, ఇప్పటికే మన బిజినెస్ అంతా లోలా నడుస్తుందిరా అంటే మొత్తం అదిగోరా. ఈ షుగర్ అయితే 2 డబ్బాలు ఎవడో తీసుకున్నాడు కదా, దీనిది కూడా 60. ఓరి దేవుడు, 65 పెడుతున్నానంట నేను. కానీ బ్లాక్ మమ్మయ్య, మనము ఇంకా ప్రోడక్ట్స్ తీసుకొని రావాలి బ్లాక్ మమ్మయ్య. అన్ని సామాన్లు అయిపోతున్నాయి. నీకు సుషుషుగరా అంకులు? సర్లే కానీ $90. వా అంకులు, నువ్వు చేంజ్ తీసుకొని రావాలి ఎప్పుడైనా. హాయ్ లేదా? సరేలే తెప్పిస్తాము. ఓకే, ఇతను వచ్చేసి క్రెడిట్ కార్డ్ అయితే ఇచ్చాడు $12. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మా షాప్కి రండి. ఇతను వచ్చేసి చాయ్ పత్తా. ఓరి దేవుడు, ఎవడరా ఇక్కడ ఏదో పడేశాడు. ఈ చెత్త ఫస్ట్ అయితే డస్ట్బిన్లో పడేసొద్దాం పద. బ్లాక్ మమ్మయ్య, ఈరోజు మనము ఈ సిటీ మొత్తం తిరుగుదాం బ్లాక్ మమ్మయ్య. అంతకంటే ముందు $10 అయితే మనము $13 అని పెట్టాము. $14 పెట్టి పడేసే బ్లాక్ మమ్మయ్య ఏమీ కాదు. ఇతను వచ్చేసి ఇప్పుడు మనకి $14 ఇస్తాడు కదా. అరే ఎంత అయ్యా అంటే ఎక్స్ లేవా? రే పొట్టోడా, ఎగ్స్ మాత్రమే కాదురా, మన స్టోర్లో చాలా ఐటమ్స్ అయితే లేవు. ఇక్కడైతే మనకి ఎగ్స్ అయితే అన్లాక్ అయిపోయాయి. కానీ ఒక్క నిమిషం, మన స్టోర్లో ఇప్పటి వరకు అసలు ఏమేమి లేవు. బ్రెడ్ ప్యాకెట్స్ అయిపోయాయి, ఆయిల్ అయిపోయాయి, అండ్ చాకో చిప్స్ అయిపోయాయి, అండ్ మైదా పిండి కూడా అయిపోయిందిరా. అన్ని సామాన్లు అయిపోయాయి బ్లాక్ మమ్మయ్య. ఇప్పుడు మనం అన్ని కొందాము, కానీ మన దగ్గర అన్ని డబ్బులే లేవు. మనము ఇంకా బ్యాంకులో లోన్ కూడా కట్టాలి బ్లాక్ మమ్మయ్య. బ్యాంకులో లోన్ తీసుకున్నాము, వాళ్ళు ఎప్పుడైనా వస్తారు. వాళ్ళు వస్తే పిచ్చుతాను. అలా చేస్తే మన సూపర్ మార్కెట్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను.
ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి కానీ కస్టమర్ వచ్చేసాడు. ఒక్క నిమిషం. ఇతనికి వచ్చేసి పెద్ద చాయ్ పత్తా తీసుకున్నాడు, $14. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మన స్టోర్కి రండి. ఇప్పుడు ఫాస్ట్ గా ఈ సామాన్ అయితే పెట్టేద్దాము. అంటే మిల్కా, కానీ ఫస్ట్ వచ్చేసి ఇది కింద పడేసే బ్లాక్ మమ్మీ. మనము వేరే సామాన్ పెడదాము, లేకపోతే అన్ని ఒకసారి లోపల పెట్టి ఏదో మాట్లాడతాను నేను. ఫస్ట్ అన్ని సామాను లోపల పెడదాము. ఓకే, ఇది వచ్చేసి మైదా పిండి డబ్బా. ఇది కూడా ఇక్కడ పెడదాము, ఎందుకంటే బయట పడితే ఎవడన్నా దొంగలు ఎత్తుకపోతే వెళ్ళరా. ఇది వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్ కూడా ఇది ఇక్కడ పెడదాము. అరే ఇక్కడ ఎందుకు పెట్టడం, ఒక్క నిమిషం. దీన్ని ఫస్ట్ అయితే దాంట్లో పెట్టేద్దాము. ఏంట్రా అందరూ ఎక్స్పెన్సివ్ అంటున్నారేంట్రా? ఏం పర్వాలేదు బ్లాక్ మమ్మీ, నువ్వైతే బ్రెడ్ ప్రైస్ అయితే అసలు తగ్గించకు. అరే బ్రెడ్ దగ్గరికి పోతావేంటి బ్లాక్ మమ్మయ్య? ప్లీజ్ 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 పెంచేసావేంటి బ్లాక్ మమ్మీ నువ్వు డైరెక్ట్ గా? అంటే అది కొత్త స్టాక్ కదా, అందుకే పెంచేశాను. ఇప్పుడు ఇతనికి $22 ఇవ్వాలంట. ప్రతి వాళ్ళకి చేంజ్ అంతా అయిపోతుంది. ఓకే మేడం, $6 అయితే చేసింది. అండ్ ఇతను ఊరి దేవుడు ఆయిల్ అయిపోయిందంటరా. ఓకే, ఇతను 2 బ్రెడ్ ప్యాకెట్స్, ఒక సుషి షుగర్, $18. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ అయితే ఈ మిల్క్ అయితే లోపల పెట్టేద్దాము. ఈ పాలు వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాలి బ్లాక్ మమ్మీ. ఇక్కడ పెడదాము. రేటు పెట్టడం అయితే మర్చిపోక బ్లాక్ మామయ్య. రేటు చాలా హై ప్రైస్ పెట్టాలి. ఒక్క మిల్క్ డబ్బా 100 రూపీస్ పెట్టాలి. అంత హై ప్రైస్ పెడితే ఎవరు కూడా కొనరా? అందుకు కొనరు బ్లాక్ మమ్మీ. నువ్వైతే ప్రతిసారి అలానే అనుకుంటావు. సర్లే గాని ఏదో ఎక్స్పెన్సివ్ అంట. అరే ఈ అంకుల్ వాళ్ళు మొత్తం బురదకాలు మొత్తం తొక్కి మొత్తం ఖరాబ్ చేస్తున్నాం నా నుంచి. ఈ ఆంటీ బ్లాక్ మమ్మీ మరి ఇంత ఘోరంగా నత్తిపోతుంది. లోడా వాగితే అలానే వస్తుందిరా పుట్టుడా. సర్లే కానీ ఫస్ట్ వచ్చేసి మైదా పిండి అయితే పెట్టేద్దాము. అండ్ మైదా పిండికి మనము పోయినసారి వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ పెట్టాం కదా, ఈసారి కొంచెం ఎక్కువ పెడదాం రా. అన్నిటికీ ఎక్కువ పెట్టు బ్లాక్ మమ్మీ, అది ఒక్కదానికే కాదు. దీనికి మనము పోయినసారి $5 పెట్టాం కదా, ఇప్పుడు అరే 4 పెడతావేంటి బ్లాక్ మమ్మీ? పిచ్చిలేసిందా? 7 రైట్, సూపర్ 7. కానీ అరే పుట్టుడు చీకటి కూడా కాబోతుంది. ఇప్పుడు కస్టమర్స్ కూడా చాలా మంది క్యూలో నిల్చున్నారు. 2 సుషి షుగర్ క్యాష్ ఇచ్చాడు. ఇతనికి $8 చేంజ్ అయితే ఇవ్వాలి. 5 6 7 8. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇతను కూడా సుషి షుగరా క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. $6. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇతను వచ్చేసి చిన్న 2 చాయ్ పత్తా డబ్బాలు కరెక్ట్గా చేంజ్ ఇచ్చాడు రా. చాకో చిప్స్ ఏదో అడిగాడు కానీ సరిగ్గా వినిపించలేదు. ఓకే $2. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు 2 పెద్ద చాయ్ పత్తా డబ్బాలా? ఓకే $28. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మేము స్టోర్ క్లోజ్ చేస్తాం ఈరోజు. బ్లాక్ మమ్మయ్య, మనము ఈ సిటీ మొత్తం ఎప్పుడు కూడా తిరగలేదు బ్లాక్ మమ్మయ్య. ఈ రోజు రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ వచ్చి మొత్తం తిరుగుదామా? మరి సూపర్ మార్కెట్ ఎవరు ఓపెన్ చేసేది? నువ్వు ఓపెన్ చేస్తావా ఒకటివి? అరే నేను కూడా వస్తానంటే నువ్వేమో ఒకటే వెళ్తానంటావేంటి బ్లాక్ మమ్మయ్య? నేను కూడా మొత్తం వస్తాను బ్లాక్ మమ్మయ్య. సర్లే కానీ వాటర్ బాటిల్స్ ప్రైస్ తగ్గించు బ్లాక్ మమ్మీ, ఎవరు కూడా కొనట్లేదు. ఇప్పటి వరకు వాటర్ బాటిల్స్ పెట్టినప్పటి నుంచి ఒక్క వాటర్ బాటిల్ కూడా సోల్ కాలేదు. సోలా ఏదో అంటారు కదా, అదే అమ్ముడు పోలేదు. ఏంట్రా పాలు కూడా ఎక్కువ ప్రైజా? మనం పాలకి ఎంత పెట్టాంరా? అబ్బా, అందరికి శుభోదయం. అరే అద్దాలు మొత్తం దుమ్ము పట్టేశాయి. ఇప్పుడు క్లీన్ చేద్దాము, వీటిని కూడా క్లీన్ చేద్దాము. సూపర్. ఇప్పుడు సేమ్ నాలాగానే అద్దాలు ఎంత మెరిసిపోతున్నాయి చూసావా? సర్లే కానీ అరే పుట్టుడా, మన ఫ్రెండ్స్ అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూనే ఉంటారు నా పేరు పెట్టు అని చెప్పేసి స్టోర్కి. కానీ మనం వచ్చేసి వాళ్ళ పేరే పిక్ చేయట్లేదురా. ఎందుకు పెట్టాం బ్లాక్ మమ్మీ? రేపటి నుంచి పెడతాము. ఫ్రెండ్స్ మీరందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏ పేరు అంటే ఆ పేరు ఈ సూపర్ మార్కెట్కి పెట్టేస్తాము. కానీ పేరు చేంజ్ చేయాలంటే $250 కావాలి కదా, అది ఎక్కడ ఉంటుంది బ్లాక్ మమ్మీ? అదిగో $250. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. స్టోరేజ్ కూడా లాకే ఉంది, ఇప్పటిదాకా స్టోర్ని అప్గ్రేడ్ చేయలేదు. రే పుట్టుడా, మర్చిపోయావరా? స్టోర్ని అయితే కొంచెం అయితే అప్గ్రేడ్ చేసాము, కానీ ఇది చూసావా $750 మనమైతే లోన్ తీసుకున్నాం రా బ్యాంకు నుంచి. ఇప్పటివరకు బ్యాంకు నుంచి లోన్ వాళ్ళే రాలేదు, ఇంకా మనము చానే కట్టాలిరా వాళ్ళకి. ఇలా అయితే సూపర్ బ్లాక్ మమ్మీ, మన స్టోర్ని అమ్మేసి పడేసేయాలి. మనము ఫస్ట్ డేనే మొత్తం బ్యాంక్ నుంచి $750 అయితే లోన్ తీసుకున్నాము. అన్ని ఐటమ్స్కి ప్రైజెస్ చాలా తక్కువ పెట్టాము. అందరూ చాలా తక్కువ వస్తున్నాయని చెప్పేసి కొన్ని తీసుకొని పోయారు, మొత్తం లాస్ అయిపోయాము. అందుకే కదరా పుట్టాడు, కనీసం ఈ రోజు నుంచన్నా కొంచెం మంచి ప్రాఫిట్స్ రావడానికి కొంచెం హై ప్రైస్లు అయితే పెడదాము. కానీ ఏంటిది
రెడ్ కలర్ లైన్ కిందికి చూపిస్తుందంటే అది ప్రాఫిటా లాసా? అది పక్కకి పెట్టిద్దాము. మనకి కస్టమర్స్ చాలా ఇంపార్టెంట్. ఇతనికి వచ్చేసి $4 అయితే ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదో అన్నాడేంట్రా? షుగర్ అయిపోయిందా? ఓరి దేవుడా, ఏంటి మైదా పిండి ఎక్స్పెన్సివ్? అరే అందరూ ఎక్స్పెన్సివ్ అంటున్నారేంట్రా? వాయ్ ఆంటీ, మీరు అన్ని ఎక్స్పెన్సివ్ అంటారు, ఇక్కడ ఏమీ కొనలేరు కానీ త్వరగా వచ్చేసేయండి, బిల్ ఇచ్చేసేయండి. 2 చాకో చిప్స్, 2 చాయ్ పత్తా డబ్బాలు, $32. థ్యాంక్ యూ సో మచ్ మేడము. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంకా. ఈ అంకుల్ ప్రతిసారి వస్తాడు, ఏదో ఒక్కొక్కటే కొంటాడు. ఫస్ట్ టైం బ్లాక్ మమ్మీ వాటర్ బాటిల్ కూడా కొన్నాడు, సూపర్. అవునరా పొట్టుడా, మన స్టోర్లో ఇప్పటి వరకు ఒక్క వాటర్ బాటిల్ కూడా అమ్ముడుపోలేదు. ఫస్ట్ టైం అయితే అమ్ముడుపోయింది. కానీ ఇతనేంట్రా అన్ని ఎక్స్పెన్సివ్ అంటాడేంట్రా? వాయ్ అంకుల్, అక్కడక్కడే తిరుగుతున్నాడు, దొంగలాగా చూస్తున్నాడేంటి బ్లాక్ మమ్మీ? వామ్మో, ఇనలేదు కదా. ఏం అంకుల్, ఏం తీసుకున్నావు? గుడ్లు తీసుకున్నావా? చేంజ్ ఎంత ఇవ్వాలి? $4. థ్యాంక్ యూ సో మచ్. టీ చాయ్ పత్తా అయిపోయిందా? వామ్మో. ఏంటోరా బాబు, స్టోర్ అంతా చాలా ఖాళీగా ఉంది. ఇతనేంట్రా ఇంత మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు? ఇప్పుడు వాటర్ బాటిల్ కొంటాడా? ఓకే, ఒక వాటర్ బాటిల్ కొన్నాడు. అండ్ అబ్బా ఎక్స్పెన్సివా అనుకున్నాన్రా. ఇది ప్రతి ఒక్కడు ఎక్స్పెన్సివ్ అంటున్నాడేంట్రా? ఏం పర్వాలేదు బ్లాక్ మమ్మీ, ఏదో చెప్పాడు కానీ అర్థం కాలేదు. సర్లే, కస్టమరు 2 గుడ్లు పెట్టెలైతే తీసుకున్నాడు. ఇతనికి $1 చేంజ్ ఇవ్వాలి. స్లో మోషన్గా వచ్చాడు. ఒక్క వాటర్ బాటిల్కి ఇంతసేపు ఏం చేసావు అంకులు? దొంగతనం చేసావా ఏంటి మా స్టోర్లో? రే పొట్టుడా, నిజంగానే దొంగతనాలు కూడా చేస్తారా షాప్లో? ఎందుకు చేయరు బ్లాక్ మమ్మీ? నేను చిన్నప్పుడు చేశాను. అంటే అంటే ఇప్పుడు కూడా చిన్నోనే. అంటే ఇప్పుడు చిన్నోని కాదు, ఇప్పుడు చాలా పెద్దోన్ని అయిపోయాను. సరే కానీ ఈ డ్రైవర్ బాబాయ్ లాగానే ఉంటాడు, ప్రతిసారి వస్తాడు, ఏదేదో కొంటాడు పోతాడు. అన్ని గణం కొంటున్నాడు ఏంటి బ్లాక్ మమ్మీ? ఒక్క నిమిషం ఆగరా. మనమైతే స్టోర్ నేమ్ అయితే చేంజ్ చేసేద్దామా ఫస్ట్? ఎక్కడుందిరా, మన దగ్గర $250 అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు చెప్పురా పొట్టడా, ఫస్ట్ అయితే మనము ఏం పేరు పెడదాము? ఫ్రెండ్స్, మీరందరూ ఫీల్ కాకండి, ఇది సూపర్ మార్కెట్కి ఫస్ట్ పేరు కాబట్టి నా పేరే పెట్టేస్తున్నాను. బ్లాక్ మమ్మీ సూపర్ స్టార్ షిన్చాన్ సూపర్ మార్కెట్ అని పెట్టేసాయి. కానీ అంత పెద్దది పట్టదు కదా. షిన్చాన్ సూపర్ మార్కెట్ అని పెట్టేసాయి బ్లాక్ మమ్మీ, లేకపోతే షిన్చాన్ మార్కెట్ అని పెట్టేసాయి. ఓకే రా పొట్టడా, ఫస్ట్ టైం అడిగావు కాబట్టి నీ పేరైతే పెడుతున్నాను. ఇది కొంచెం సైజ్ అయితే తగ్గియాలి. సైజ్ అంటే సైజ్ కాదు, విడత తగ్గియాలి. సూపర్ రా పొట్టడా. ఇప్పుడు కలర్ కూడా చేంజ్ చేయొచ్చా? కానీ వద్దులే, ఇదే పెట్టిద్దాము. ఓకే, చేంజ్ అయితే చేసేసాము. అయ్యా బ్లాక్ మమ్మయ్య, ఫైనల్ గా మన సూపర్ మార్కెట్ ఇప్పుడు షిన్చాన్ మార్కెట్ గా మారిపోయింది బ్లాక్ మమ్మయ్య. సర్లే కానీ ఈ అంకుల్ 2 గుడ్లు ప్యాకెట్ తీసుకున్నాడు, 2 వాటర్ బాటిల్. థ్యాంక్ యూ అంకుల్. $18 చేశాడా? థ్యాంక్ యూ సో మచ్. నీకేం కావాలి? నీకు ఏం కావాలంటున్నానేంటి? నేను ఇది ఇంకా జిమ్ అనుకుంటున్నాను బ్లాక్ మమ్మయ్య, మన పాత బిజినెస్ ఉంది కదా. సరేలే కానీ ఇతను వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు, $14. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ మేడం మళ్ళీ ఏదో అంటుంది. ఎక్స్పెన్సివా అనుకున్నాను రా బాబు. ప్రతి ఒక్కడు ఎక్స్పెన్సివ్ అంటాడేంట్రా? ఇంత పెద్ద స్టోర్ పెట్టి ఫ్రీగా ఇవ్వాలా ఏంటి? బ్లాక్ మమ్మయ్య, నేనేం చెప్పాను బ్లాక్ మమ్మయ్య? అరే మళ్ళీ ఏదేదో గెలుకుతావేంటి బ్లాక్ మమ్మయ్య? పెయింటా? వారి దేవుడా, మనకి పెయింట్ మెసేజ్ వచ్చిందని చూడలేదు. వామ్మ బ్లాక్ మమ్మీ, మనం పెయింట్ కూడా ఇవ్వచ్చా మన స్టోర్కి? వామ్మో, కానీ పెయింట్ కొనడానికి డబ్బులు లేవే. మనకి పెయింట్ కొనడానికి డబ్బులు లేవు, స్టోరేజ్ రూమ్ అన్లాక్ చేయడానికి డబ్బులు లేవు, కొత్త ఐటమ్స్ కొనడానికి కూడా డబ్బులు లేవురా పోటోడా. దేనికి కూడా డబ్బులు లేకుండా పోతున్నాయి. నాకు తెలిసి సూపర్ మార్కెట్ త్వరగా క్లోజ్ చేయబోతున్నాం అనుకుంటా. ఎందుకు బ్లాక్ మమ్మీ అలా మాట్లాడతావు? అలా ఎప్పుడు కూడా. వామ్మో, ఈ దయ్యమొక్క మళ్ళీ వచ్చింది. కానీ ఫస్ట్ అయితే చెత్త తీసి పడదాం పదా. అరే బ్లాక్ మమ్మీ, ఇది చాకో చిప్స్ కదా, ఎవడో తిని పడేశాడు బ్లాక్ మమ్మీ అక్కడ. అది సర్లే కానీ, అరే రే, ఇక్కడ కూడా ఎవడో తిని పడేశాడు. ఎవడ్రా మన స్టోర్లో దొంగతనంగా తిని పడేస్తుంది? మన ముందే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అసలు? తర్వాత చెక్ చేద్దాంలే కానీ ఈ అక్క మొత్తం బాడీకి ఏషియన్ పెయింట్ ఎందుకు వేసుకుంది బ్లాక్ మమ్మీ? కింద మొత్తం బ్రౌన్ గా ఉంది, పైన మొత్తం వైట్ గా ఉంది. ఎక్స్పెన్సివా బ్లాక్ మమ్మీ? ఈ రోజు పాస్తా ఎవరు కూడా కొనలేదు బ్లాక్ మమ్మయ్య. రే పొట్టోడా, నాకు చాలా నిద్ర వస్తుందిరా. ఇక స్టోర్ అయితే క్లోజ్ చేసి పడేద్దాము. అబ్బా, వచ్చిన లాస్ట్ కస్టమర్ కూడా ఎక్స్పెన్సివ్ అంటున్నాడు. గుడ్ మార్నింగ్. వామ్మ బ్లాక్ మమ్మీ, ఏదో మెసేజ్ వచ్చింది. ఏదో మార్కెట్ ప్రైజెస్ చేంజ్ అయ్యాయంట. అది తర్వాతలే కానీ ఈ రోజు మొత్తం తిరిగేసి వద్దాం పద బ్లాక్ మమ్మీ, ఈ సిటీ మొత్తము. మొత్తం వద్దులే కానీ ఇక్కడిక్కడే తిరిగేసి వద్దాము.
ఇక్కడ సైకిల్ ఉంది, తీసుకుందామా? అబ్బా, లాక్ వేసి పడేసాడరా. ఇది వచ్చేసి పెట్రోల్ బంకా? అమ్మా, ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఉందారా? బ్లాక్ మామయ్య, మనకి లెస్టర్ అంకుల్ ఇచ్చిన మ్యాప్ లో ఇక్కడేదో చూపిస్తుందే. ఇక్కడే బ్లాక్ మామయ్య, రైట్ సైడ్ లో. ఇదేంటిది? వామ్మ, లోపల డబ్బాలున్నాయి. బ్లాక్ మామయ్య, ఇక్కడ నుంచి ఒక డబ్బా తీసుకొని పోదామా? ఆహా బ్లాక్ మామయ్య, ఎన్ని డబ్బాలున్నాయి. రే పొట్టుడా, ఇది ఎవరి షాప్ రా? నాకు తెలిసి ఇది గోడౌన్ అనుకుంటా. ఇక్కడి నుంచి సామాన్ తీసుకొని వెళ్ళిపోదామారా సైలెంట్గా? నేను అదే చెప్తున్నాను బ్లాక్ మామయ్య, ఏదో ఒక సామాన్ లేపేసాయి. అయ్యా బ్లాక్ మామయ్య, గుడ్ల డబ్బానైతే తీసేసాము. ఇక ఫాస్ట్ గానైతే వెళ్ళిపోదాం పదా. అమ్మయ్యా, అరే పొట్టుడా, ఫైనల్గా మనకి మన సూపర్ మార్కెట్ని సక్సెస్ చేయడానికి ఒక మార్గం అయితే అవుపించిందిరా. అదే రాబరీ. అవును బ్లాక్ మామయ్య, మనము ఇప్పుడు అక్కడ ఉన్న డబ్బాలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేద్దాము. కానీ ఫస్ట్ అయితే పక్కన పెట్టేద్దాం పద బ్లాక్ మమ్మీ. ఇక్కడ పెట్టేద్దాము, మళ్ళీ వెళ్ళిపోదాం పద బ్లాక్ మమ్మీ. ఉరుకు. ఓకేరా పొట్టడా, ఫాస్ట్గానైతే ఉరుక్కుంటూ వెళ్ళిపోదాము. అక్కడ ఇంకా చాలా డబ్బాలు ఉన్నాయి, మళ్ళీ ఏదో ఒక డబ్బా తీసుకొని వెళ్ళిపోదాం పదా. ఓకే, ఇక్కడ ఇంకొక డబ్బా అయితే ఉంది, కానీ ఒక్క నిమిషం, డబ్బా తీసుకొని రావడం లేదంట్రా. బ్లాక్ మామయ్య, నీ దగ్గర మార్నింగ్ ఎన్ని డబ్బులు ఉన్నాయి బ్లాక్ మమ్మయ్య? మార్నింగ్ వచ్చేసి $16 ఉన్నాయి అనుకుంటారా. అమ్మ బ్లాక్ మమ్మయ్య, అంటే మనము ఇంతకుముందు చేసింది దొంగతనం కాదు, పర్చేస్ చేసాం బ్లాక్ మమ్మయ్య. అరే మోసపోయామే. ఇప్పుడు నీ దగ్గర $2 మాత్రమే ఉన్నాయి. ఓరి దేవుడా, మోసపోయామా? అబ్బా, కానీ ఒక్క నిమిషం, ఇక్కడ నాకు తెలిసి ఇవన్నీ ఆఫర్లో నడుస్తున్నాయి అనుకుంటారా. మనము ప్రతిసారి కంప్యూటర్ల నుంచి ఆన్లైన్లో బుక్ చేస్తాం కదా, కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటాయి అనుకుంటా. ఇక్కడ చూడు, బోర్డులో ఏదో చూపిస్తుంది ఆఫర్ అని చెప్పేసి. అవును బ్లాక్ మమ్మీ, ఈ విషయం మనకి లెస్టర్ అంకుల్ చెప్పలేదు. కంప్యూటర్లోనే కొన్నాము అన్ని ఐటమ్స్. ఇక్కడ కొంటే చాలా డబ్బులు సేవ్ అయ్యాయి కదా. అలే కానీ లెఫ్ట్ సైడ్ లో పార్క్ ఉంది బ్లాక్ మమ్మయ్య. వామ్మో, ఈ మౌంట్ చిల్లేడు అంటున్నానండి, దీన్ని దాంటారు కదా, మౌంటైన్ ఫౌంటైన్. ఈ మౌంటైన్ ఫౌంటైన్ ఏమైనా సూపర్ గా ఉంది. ఇదంతా మనము ఎప్పుడో చూసేవాళ్ళము, కానీ ఇప్పటిదాకా చూడలేదు. సర్లే, ఇప్పటికే చాలా తిరిగేసాము, లేట్ అయిపోతుంది, ఇక వెళ్ళిపోదాం పదా. కానీ ఒక్క నిమిషం, అక్కడ ఇంకొకటి ఏదో ఉందిరా. వామ్మ బ్లాక్ మమ్మయ్య, ఇది కూడా హోల్సేల్ ప్రైస్ లో అమ్ముతున్నారు. నేను చెప్పాను కదా బ్లాక్ మమ్మయ్య, ఇదిగో ఇక్కడ చూసావా, ఆఫర్ ఉంది బ్లాక్ మమ్మయ్య. $4కే మనకైతే ఇస్తున్నారు. ఇదిగో ఇక్కడ కూడా ఆఫర్ బ్లాక్ మమ్మయ్య, $8కే సుషి షుగర్. అంటే అరే పొట్టడా, నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఇవన్నీ ఆఫర్స్ ఎందుకున్నాయి తెలుసా? ఎందుకు బ్లాక్ మమ్మయ్య? ఎందుకంటే రా పొట్టడా, మనము కంప్యూటర్ల నుంచి ఆర్డర్ అయితే పెడుతున్నాం కదా, ఆర్డర్ పెట్టగానే వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వస్తున్నారు, ఈ గోడౌన్కి. ఇక్కడ నుంచి ఆ బాక్సెస్ చాలా త్వరగానైతే మన సూపర్ మార్కెట్ ముందుకైతే తెచ్చిస్తున్నారు. అదే మనకి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్ని డైరెక్ట్గా వచ్చి ఇక్కడ తీసుకున్నాం అనుకో, మనకి చాలా తక్కువ ప్రైజ్లో వస్తాయిరా. అవును బ్లాక్ మమ్మీ, నువ్వు చెప్పేది కూడా చాలా కరెక్టే. మనము అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్డర్ పెడితే వాళ్ళు వచ్చి తీసుకుంటారు వస్తారు కదా, అదే తీసుకొని వస్తారు కదా, అందుకే దానికోసమే చాలా ప్రైజులు పెడుతున్నారు వాళ్ళు. నెక్స్ట్ టైం నుంచి మనము అక్కడికే వెళ్ళి డైరెక్ట్గా కొందాం బ్లాక్ మమ్మీ. అయినా కొనడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులే లేవు కదా. ఏమోరా పొట్టుడా, కనీసం ఈ రోజన్నా మనకి ప్రాఫిట్స్ రావాలని ప్రే చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర ఓన్లీ $2 మాత్రమే ఉన్నాయిరా ఈరోజు. అంటే మనము ఏం చేయాలో తెలుసా బ్లాక్ మమ్మీ? అన్ని రేట్లు పెంచేసేయాలి. కానీ పెంచుతూనేమో కొనరు, కొంటేనేమో ఏదో అంటారు. ఏంటో ఏమో బ్లాక్ మమ్మయ్య. రే పొట్టుడా, ఇది చూసావా, మనము స్కేట్ బోర్డ్ కొనొచ్చురా, బైస్కిల్, సైకిల్ అండ్ అలానే ఒక కారు, ట్రక్ రా. అవన్నీ కొనాలంటే మన దగ్గర డబ్బులు లేవు కదా. నీకు ఏమైందో ఏమో. సర్లే, కొత్త కస్టమరు ఫస్ట్ కస్టమర్ వచ్చారు బ్లాక్ మమ్మీ ఈ రోజు. కానీ ఏం చూస్తున్నావు? బిల్సా? ఏం బిల్స్ చూస్తావు బ్లాక్ మమ్మయ్య? కట్టడానికి డబ్బులే లేవంటే. అంటే రే పొట్టుడా, నేనేం చేస్తున్నానంటే బ్యాంకు మనకి ఇంకొక లోన్ ఇస్తుందా అని చెప్పేసి చూస్తున్నాను. ఏంటి బ్లాక్ మమ్మయ్య, ఆల్రెడీ ఒక లోన్ తీసుకున్నాము బ్యాంకులో నుంచి. ఆ లోన్ క్లియర్ చేయకముందు ఈ బ్యాంకు ఇంకొక లోన్ ఎందుకు ఇస్తుంది? ఏమోరా పొట్టుడా, అలా బ్యాంకు వాళ్ళు లోన్ అయిపోకముందే ఇంకొక లోన్ ఇస్తే ఎంత బాగుంటుందిరా. సర్లేండి సార్, మీకు ఏం కావాలి? 2 వాటర్ బాటిల్స్ అండ్ $6. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఒక్క నిమిషం ఆగరు పొట్టుడా, ఇంతకుముందు మనము అక్కడి నుంచి వచ్చినప్పుడు మనకైతే ఏదో ఒప్పించింది కదా,
అతను షాపింగ్ చేసే గ్యాప్లో మనం వచ్చేసి తిరిగేసి వద్దాం పదరా. అవును బ్లాక్ మమ్మయ్య, నేను కూడా చూశాను. ఆదిగో బ్లాక్ మమ్మయ్య, ఇక్కడ చూసావా? ఇంకొక స్టోర్ ఉంది బ్లాక్ మమ్మయ్య. లోపలికైతే ఆ, లోపలికి వెళ్ళడానికి దారి కూడా లేదే, డోర్ మొత్తం మూసేసి పడేశారు. ఏంటోరా బాబు, మన దగ్గర డబ్బులు లేవని చెప్పేసి స్టోర్ కూడా క్లోజ్ చేసి పడేశారనుకుంటా. మనల్ని లోపలికి కూడా రానివ్వట్లేదు. ఆ? కారు డైరెక్ట్గా దునికేసానంటారా కార్ మీద నుంచి. ఏం కావాలి అంకులో? 2 గుడ్ల పెట్టనా? థ్యాంక్ యూ సో మచ్. 11 కాదు బ్లాక్ మమ్మీ, 12 తక్కువ తీసుకుంటావా ఏంటి? అరే 123 కొడతావేంటి బ్లాక్ మమ్మీ? అది క్రెడిట్ కార్డు బ్లాక్ మమ్మీ, పిచ్చి బ్లాక్ మమ్మీ. అంటే అలా చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి సర్లే కానీ మేడం, మీకు 2 గుడ్లు పెట్టాలు అండ్ అలానే ఒక వాటర్ బాటిల్, $5 చేంజ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఏంట్రా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క సామాన్ మాత్రమే కొంటున్నారు? అరే మళ్ళీ ఒకటే సామాన్ కొంటున్నారేంట్రా ఈరోజు అందరూ? $6. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్లాక్ మామయ్య, ఇదిగో అక్కడ వెనక చెత్తుంది. అరే మళ్ళీ ఎట్టుకుతున్నావు బ్లాక్ మమ్మీ? ఆహా, మన దగ్గర $53 ఛీ $53 ఉన్నాయి కదా. ఆ $53 ఆఫర్లో ఏదైనా కొంటావయ్యా ఆంటీ? అవునరా పొట్టడా, ఇప్పుడు మన దగ్గర $53 ఉన్నాయి కదా. అక్కడి నుంచి సిస్టంలో ఆర్డర్ పెడితే తేవడానికి చాలా డబ్బులు తీసుకుంటారు. మనమే డైరెక్ట్గా ఇక్కడి నుంచి తీసుకపోతే చాలా ఆఫర్లు వచ్చాయి చూసావా? అవును బ్లాక్ మామయ్య. అరే పాడేశావేంటి బ్లాక్ మమ్మీ? అరే రే, లోపల అన్ని చితికిపోతాయి. ఆయన లోపల ఏమున్నాయి ఆయన? పాస్తా. అరే ఏంటి బ్లాక్ మమ్మీ, కారు మీద నుంచి జంప్ చేస్తున్నావు? నువ్వేమైనా క్రిష్ 3 అనుకుంటున్నావా యాంటీ? కాదురా పొట్టడా, నేను క్రిష్ 3ని కాదు, నేను క్రిష్ 4ని. యాంటీ క్రిష్ 4ఆ? నువ్వు యాంటీ బ్లాక్ మమ్మీ, నాకంటే తీట పనులు బాగా చేస్తున్నావు. వాడి దేవుడు బ్లాక్ మమ్మీ, కారు ఎక్కేవనుకో వాడు దిగి మన ముడ్డి పలకడుతాడా? ఏదో వచ్చింది, ఒక్క నిమిషం. యాక్సెప్టా? వాహమ్మ బ్లాక్ మమ్మీ, ఏదో యాక్సెప్ట్ చేసాము కానీ అది ఏంటో మనకు కూడా తెలీదు. ఓకేరా పొట్టడా, మన దగ్గర $38 అయితే ఉన్నాయి కదా. ఒక సుషు షుగర్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాము. ఓకే, ఇక్కడ పాస్తాలు కూడా ఇంకా ఉన్నాయి చానే. సర్లే, ఫస్ట్ అయితే ఈ సుషు షుగర్ అయితే లోపలైతే పెట్టిద్దాం పదా. బ్లాక్ మమ్మీయా, కార్లు అయితే దునకకు. అరేతే నువ్వు ఏంటి బ్లాక్ మమ్మీయా, కార్ల మీద నుంచి దునుకుతున్నావు? కింద పడ్డామనుకో ఆ కారుకి డ్యామేజ్ అయితే మనల్ని డబ్బులు ఇవ్వమంటాడు. సరే సర్లే, ఇప్పుడు కొత్త కస్టమర్స్ వచ్చారు అండ్ 2 వాటర్ బాటిల్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. $4 ఇవ్వాలా? ఓకే, $4 అయితే ఇచ్చేసాను. అతను ఏంట్రా దొంగలాగా చూస్తున్నాడు అప్పటి నుంచి. దొంగతనాలు కూడా చేస్తున్నారా ఏంటి మన సూపర్ మార్కెట్లో? అసలే సామాన్ తక్కువ ఉన్నాయిరా బాబు అంటే. కార్లే కానీ అద్దాలు మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయాయి. ఇప్పుడు క్లీన్ చేశాము, చాలా సూపర్. ఇక్కడ ఎవడో చక్కెర డబ్బా, చక్కెర మొత్తం తినేసి ఇక్కడ పడేసాడు బ్లాక్ మమ్మయ్య ఎవడో. అంటే కన్ఫామ్గానైతే మనమైతే ఫిక్స్ అయిపోవాలిరా, మన స్టోర్లో దొంగలు కూడా వస్తున్నారు. అవును బ్లాక్ మమ్మయ్య. అరే అక్కడ ఏదో వచ్చిందంటే ఎవడో పడేసుకున్నాడు. అరే పడేసుకోలేదు బ్లాక్ మమ్మయ్య, మనకేదో ఆఫర్లో వచ్చింది కదా, ఇదే అనుకుంటా అది. అసలు ఏంటి అవి? పన్నీరా? ఓకే ఓకే అని ప్రైస్ పెట్టడం మర్చిపోకు బ్లాక్ మమ్మయ్య. $3 పెట్టావేంటి? 4, అరే 5 అయితే ఇంకా సూపర్. ఓకే, ఫస్ట్ అయితే ఈ సుషు షుగర్ అయితే పెట్టిద్దాము. సుషు షుగర్ పోయినసారి ఇక్కడే పెట్టాం కదా, ఈసారి కూడా ఇక్కడే పెట్టాలి. ఈ డబ్బానైతే డస్ట్బిన్లో పెట్టేసి ఇంకొకటి ఏది తెచ్చామరా మనము? పాస్తా కదా. అంతకంటే ముందు ఏ చేత పడిద్దాము. అవును బ్లాక్ మమ్మీ, నువ్వు ఇంతకుముందు పాస్తానే తెచ్చావు కదా. ఒక్క నిమిషం. వామ్మో బ్లాక్ మమ్మీ, ఆ పాస్తాలు ఆల్రెడీ చాలా ఉన్నాయి, అందుకు తెచ్చావు. ఏం పర్వాలేదురా పొట్టుడా, ఇక్కడ ఖాళీ లేకపోతే ఇలాగోనో ఈ ర్యాక్ మనం ఇప్పటిదాకా దేనికి కూడా వాడలేదు కదా, ఇక్కడ పెట్టేద్దాము. ఈ డబ్బా వచ్చేసి ఇక్కడ పెడదాము. ఫస్ట్ అయితే కస్టమర్లను పంపిద్దాం పదా. ఓకే, క్రెడిట్ కార్డ్ ఇచ్చిందా? అరే క్యాషా? $74 ఇవ్వాలా? ఒక్కొక్క రూపాయి బ్లాక్ మమ్మీ. యాంటీ లెక్క పెట్టుకోవడానికి ముసలిదైపోతుంది. రే పొట్టుడు, అది $74 కాదురా, $14 రా. సరే, ఇతను క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు, ఇతను వచ్చేసి 2 ఎగ్స్ అయితే తీసుకున్నాడు. ఎంత అయింది? 12 అయింది. $8 చేంజ్ ఇవ్వాలి. ఏంటోరా బాబు, చేంజ్ మొత్తం వీళ్ళకి అయిపోతుంది. $12. థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ మేడం కదా. స్టోర్ అయితే క్లోజ్ చేద్దాం పదరా పొట్టుడా. ఇప్పుడు మనము మార్కెట్లోకి వెళ్ళి ఈ బైస్కేళ్ళు ఇవన్నీ మనం పర్చేస్ చేయలేంలే, కానీ ఏదైనా ఆర్డర్ పెడదామంటే కూడా ఆఫర్లో దొరకట్లేదు. ఈ డబ్బాలు బయట పెడదాము, అప్పటిదాకా వాళ్ళ షాపింగ్ అయిపోతుంది. స్టోర్ కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోదాం పదరా. ఇంకా అబ్బా బ్లాక్ మమ్మీ, ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉందాం బ్లాక్ మమ్మీ. ఒక్కరోజు అంటే ఒక్కరోజు మాత్రమే. ప్లీజ్ బ్లాక్ మమ్మీ, నా మాట విను. సరే సర్లేరా, ఇంకొక్క రోజు అయితే ఉందాము.
బిజినెస్లో మంచి ప్రాఫిట్లు ఉంటే కంటిన్యూ చేద్దాము, లేకపోతే క్లోజ్ చేసి పడేద్దాము. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. -$20. వామ్మో బ్లాక్ మామయ్య, మన దగ్గర కొన్ని డబ్బులు ఉండేవి కదా, ఎన్నున్నాయో గుర్తులేదు, కానీ చాలా డబ్బులు ఉండేవి, అన్ని మాయమైపోయాయండి బ్లాక్ మామయ్య. ఎవరన్నా దొంగతనం చేశారా ఏంటి? రే పొట్టుడా, దొంగతనం కాదురా, బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్ చేసుకున్నారనుకుంటా. అబ్బా, ఇప్పుడు -$20 ఎక్కడి నుంచి రా, ఇలా రా ఇప్పుడు. బ్లాక్ మామయ్య, -$20 అంటే ఒకవేళ ఇప్పుడు మనకి $20 వచ్చాయనుకో, ఆ $20 వచ్చినా కూడా జీరోనే అవుతాయి. ఇలా అయితే కుదరదురా పొట్టుడా, మనము ఇంకొక బ్యాంక్ అయితే వెతకాలి లోన్ తీసుకోవడానికి, కానీ ఇక్కడ ఉందే ఒక్క బ్యాంకు. అబ్బా, ఇప్పుడు ఎలా రా? ఇక చేసేది ఏమీ లేదు బ్లాక్ మామయ్య, ఈరోజు ఒక్కరోజు చూద్దాము. ఒకవేళ మంచిగా బిజినెస్ అయితే బ్యాంకులో లోన్ కట్టేద్దాము, లేకపోతే సూపర్ మార్కెట్ క్లోజ్ చేసి ఇంట్లో మంచిగా పడుకుందాము. అంతే అంటావరా పొట్టుడా? నేను కూడా అదే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్టోర్ కూడా ఓపెన్ చేసి చాలా సేపు అయింది, ఇప్పటి వరకు ఒక్కరు కూడా రాలేదు. ఒక్కరు వచ్చారా, ఇతను ఏం కొంటాడు? మార్నింగ్ ఫస్ట్ కస్టమర్ ఫ్రిడ్జ్ వైపు వెళ్తున్నాడా? ఎటో పోతే మనకెందుకులే. కస్టమర్స్ అందమైన కస్టమర్స్ వెళ్ళిపోతున్నారండి బ్లాక్ మమ్మీ. అసలు ఎవరు కూడా ఏది కొనట్లేదు. ఏదో అయిపోయిందంట చాయ్ పత్తా. అరే రే, చాయ్ పత్తలు మొత్తం అయిపోయాయి బ్లాక్ మమ్మయ్య, ఆయిల్ డబ్బాలు కూడా అయిపోయాయి. కానీ ఆ సార్ ఏంట్రా అలా చూస్తున్నాడు? కానీ ఒక్క నిమిషం సార్, మీ ముఖానికి ఏమైంది? సగం తెల్లగా ఉన్నారు, సగం బ్రౌన్గా ఉన్నారు. మనకెందుకులే. $6. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాయ్ పత్తలు అయిపోయాయి అంట బ్లాక్ మమ్మయ్య. సర్లే కానీ ఈ అక్కయ్య ఏంటి మొత్తం రోబో చెట్టి రోబోలాగా నడుస్తుంది? ఏంటి ఎక్స్పెన్సివా? వామ్మో, ఆ అక్క కూడా ఏది కొనలేదు, ఈ అక్క కూడా ఏది కొనలేదు. కానీ ఒక నిమిషం బ్లాక్ మమ్మీ, మనకి ఈ డబ్బా ఇచ్చారు కదా, ఈ డబ్బా అసలు ఎందుకు బ్లాక్ మమ్మీ? నాకు అర్థమే కావట్లేదు. ఇప్పటికిప్పుడు గాల్లో నుంచి ఒక $1000 కింద పడితే ఎలా ఉంటాయిరా? ఏంటి $1000 గాల నుంచి కింద పడతాయా? ఏం మాట్లాడుతున్నా బ్లాక్ మమ్మీ? అలా సినిమాల్లో మాత్రమే జరుగుతాయి, రియల్ లైఫ్ లో జరగవు. ఏంటో పొట్టడా, సూపర్ మార్కెట్ అని కొత్త బిజినెస్ పెట్టాము, ఇక్కడికి వచ్చాక చేసే పని లేదు, డబ్బులు లేవు, ఏమి లేవు, పిచ్చి లేస్తుందిరా నాకు. అవును బ్లాక్ మమ్మయ్య, స్టోర్ లో ప్రోడక్ట్స్ కూడా అన్నీ అయిపోతున్నాయి. ఆ ప్రోడక్ట్స్ మనల్ని చూస్తున్నాయి, మనము ఆ ప్రోడక్ట్స్ ని చూస్తున్నాము. ఒక్క ప్రోడక్ట్ కూడా పోవట్లేదు బ్లాక్ మమ్మయ్య. ఈ పాస్తా అయితే ఇప్పటిదాకా ఒక్కరు కూడా కొనలేదు, అందరూ ఎక్స్పెన్సివ్ అంటున్నారు. మన దగ్గర $750 ఉన్నప్పుడు అన్ని సామాన్లు తక్కువ ప్రైస్కి అమ్మేశాము, అప్పుడే మన లాస్ స్టార్ట్ అయిపోయింది. సరే కానీ ఈ ఏషియన్ పెయింట్ అక్క మళ్ళీ వచ్చేసింది, ఒంటికి మొత్తం ఏషియన్ పెయింట్ వేసుకుంది. అరే రే, మేకప్ కొంచెం ఎక్కువైపోయినట్టుంది అక్క. ఎందుకు వచ్చావు? నువ్వు పైనసారి వచ్చినప్పుడే ఏది కూడా కొనలేదు మా స్టోర్లో. రే పొట్టుడా, అలా అనకరా, ఈసారి ఏదైనా కొంటుందనుకుంటా. అబ్బా, ఈసారి కూడా ఎక్స్పెన్సివ్ అందా? షుగర్ తీసుకుందా? ఏదో తీసుకుందిరా. అందరూ ఎక్స్పెన్సివ్ అంటున్నారు, ఈతను కూడా ఎక్స్పెన్సివ్, ఆమె కూడా ఎక్స్పెన్సివ్. అరే రే, ఇలా అయితే ఎవరు కొంటారు బ్లాక్ మమ్మీ? మనమే తక్కువ చేసి పెడదామా? $5 పెట్టాం కదా, 4 పెడదాము. సరే, ఎప్పుడైనా తీసుకోండి అంకుల్స్ ఆంటీసు. క్రెడిట్ కార్డ్ ఇచ్చింది దయ్యమ్మక్క. రే పొట్టుడా, ఏమేం పేర్లు పెడతావురా నువ్వు మనుషులకి? ఏషియన్ పెయింట్ అంటావు, మేకప్ అంటావు, దయ్యమక్క అంటావు. సర్లే కానీ ఫస్ట్ బిల్లు కొట్టు బ్లాక్ మమ్మీ, అయ్యాదేదో చూస్తున్నావు. క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు అంకుల్, $6. థ్యాంక్ యూ సో మచ్. షుగర్ అయిపోయిందా? ఏదో అన్నాడు కానీ అర్థం కాలేదు. మళ్ళీ ఎక్స్పెన్సివ్ అంట, ఏంటో ఏమో ఎక్స్పెన్సివ్ గోలా, ఏంటో ఏమో. రే పొట్టుడా, ఫస్ట్ డే నుంచే మొత్తం లాస్ అయిపోయామరా మనము. $750 ఉన్నప్పుడు అన్నీ తక్కువ ప్రైస్కి అమ్మేశాము, ఇప్పుడేమో అన్నీ ఎక్కువ ప్రైజులు పెడితే ఎవడు కూడా కొనట్లేదు. అందుకే బ్లాక్ మామయ్య, మనము అప్పుడే లెస్టర్ అంకుల్ మాట వినుంటే అయిపోయేది. మనము ఏది కూడా సరిగ్గా వినలేదు, డైరెక్ట్గా వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏమి చేస్తున్నాము? ఇదిగో ఇలా దొంగడు మూతలు వచ్చి ఇలా, దీన్ని ఏమంటారు బ్లాక్ మామయ్య? తొక్కడు బిల్లనా? ఇలా ఎగురుతారు కదా, చిన్నప్పుడు ఆడుకునేది మేము. అంటే ఇప్పుడు పెద్దోని అయిపోయాను బ్లాక్ మామయ్య నేను. సరేరా పొట్టుడా, ఇప్పుడు నేనేమన్నా అన్నానా చెప్పు? సర్లే కానీ ఈ అంకుల్ అయితే పోతున్నాడు అబ్బా అనలేదా అని అనుకున్నాను, అన్నాడు. ఇతను ఎక్స్పెన్సివ్ అన్నాడు, పోతున్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఇతను కూడా ఎక్స్పెన్సివ్ అన్నాడా, ఇతను కూడా వెళ్ళిపోతున్నాడా?
బాయ్ బాయ్. ఇక మనము చేసేదేమీ లేదు బ్లాక్ మామయ్య. నాకు పాట పాడ బుద్ధి అవుతుంది ఇప్పుడు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఈ సూపర్ మార్కెట్ అమ్మి పడేస్తే ఎంత బాగుంటుంది. లెస్టర్ అంకుల్ దగ్గర నుంచి ఈ సూపర్ మార్కెట్ కొన్నాం కదా, ఇప్పుడు మేము ఇది మొత్తం అమ్మి పడేస్తే ఎంత బాగుంటుంది. రే పొట్టుడా, సూపర్ మార్కెట్ ఎందుకు అమ్ముతాంరా? సూపర్ మార్కెట్ అయితే అమ్మడానికి వీల్లేదురా. సూపర్ మార్కెట్ని అమ్మడం అంటే బాగాలేదు, కానీ ఆ ఆలోచన కూడా బాగానే ఉందిరా, ఎందుకంటే మనం లాస్లో ఉన్నాం కదా. ఏంటో ఏమో మొత్తము లాసు ఏంటో ఏమో. అసలు ఎందుకు ఓపెన్ చేసామో ఈ సూపర్ మార్కెట్ మాకే తెలీదు. వెయిట్ సెకండ్, ఈ మేడం ఏంటి అలా చూస్తుంది? కొంప తీసి నేను నచ్చనా ఏంటి? అరే రే వెళ్ళిపోతుంది. పర్వంతా పోయింది కదరా. నిన్ను కూడా ఎవరైనా చూస్తారా బ్లాక్ మామయ్య? మార్నింగ్ నీ దరిద్రమైన ముఖం నేనే చూస్తాను, నాది నువ్వు చూస్తావు. అందుకే మన బ్యాడ్లకు ఇలా ఉంది. చూసావా, మనము ఎంత పేమెంట్ చేయాలో బ్యాంకుకి, మన దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి, డబ్బులు కూడా అయిపోయాయి. సో ఫ్రెండ్స్, ఇక మేము పోతున్నాము. బాయ్ బాయ్. ఇదే మా సూపర్ మార్కెట్ లాస్ట్ వీడియో. ఇక రేపటి నుంచి సూపర్ మార్కెట్ రాదు.